అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో భారీ నష్టాల నుంచి వస్తారు. దీనివల్ల మీరు వారి మీద కోపడతారు. ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయాలని తెలుసుకుని క్షమాపణ అడుగుతారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కొలెస్ట్రాల్ గల ఆహార పదార్థాలను ఈరోజు నియంత్రించాలి పూర్తిగా. మరియు ఈరోజు ఎక్కువగా కాఫీ టీలు కూడా తాగకుండా ఉండాలి. జీవితంలో అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగాల్లో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి. కోపం, చికాకు వంటివి తరచరనివ్వకుండా చూసుకోవాలి. మీ పని శైలి యొక్క వైవిధ్యం పని కన్మందాన్ని నిర్వహిస్తుంది. పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ఇక ఈరోజు తుదుర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా నిరూపించడం జరుగుతుంది. కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి. నెగిటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని తీరడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రమోషన్ గురించి ఒక విషయం అనేది అందుకోవడం జరుగుతుంది. శుభవార్త అందుకోవడం సాధ్యమవుతుంది. ఈ రోజు రాశివారు ఏదైనా పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి. దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను దూరంగా ఉంచండి. ఈ రోజు మీరు సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపుకు కదులుతారు. తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని మీరు తొలగించుకోవాలి. ఈరోజు కుటుంబ సభ్యుల సలహాలు సంప్రదింపులు ఇవ్వగలుగుతారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. మనసు యొక్క సంబంధాల్లో పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. కుటుంబ సభ్యుల నుండి అమ్మానాన్ని పెంచుకుంటారు. ప్రేమికులకు శుభదినము. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారికి అనుమతి లభిస్తుంది. ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రేమలో శుభం ఉంటుంది. ఈరోజు పునర్వివాహం చేసుకోవాలనుకున్న వారికి కూడా శుభదినమే. లావాదేవీలలో మాత్రం స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతో పనులు చేస్తారు. స్వచ్ఛగా ముందుకు నడుస్తారు. ఈరోజు రాశివారు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపట్టు వల్ల నిర్ణయాలు తీసుకోకండి. పెట్టుబడి పెట్టడం లాంటివి కూడా ఈరోజు చేయకండి. కొత్త వ్యాపారం మొదలు పెడదామనేటటువంటి ఆలోచనలు ఉన్న వారికైతే రోజు శుభదినముగానే ఉన్నది. వ్యాపారంలో మరి మెలకువలను ప్రారంభించడం ద్వారా లాభాల దిశగా సాగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఎక్కువగా మరి శ్రమిస్తూ ఉంటారో వారు మెరుగైన ఫలితాలు అందుకోబోతున్నారు. మంచిగా శ్రమించినంత ఫలితం వారికి ఖచ్చితంగా అందుతుంది. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ఉన్నత విద్యను అభ్యసించాలని మీ ఆలోచనలో ఈరోజు మరి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆదాయం కూడా పెరుగుదల రావడం అనేది జరుగుతుంది. మరియు ఈ రోజు రాష్ట్రాల్లో షేర్ మార్కెట్ లో గాని లేదా రుణాలు, పెట్టుబడులు లాంటివి లేదా కమిషన్ వ్యాపార, వడ్డీ వ్యాపారస్తులు ఇలాంటి వ్యాపారాలలో కూడా చాలా లాభాలు అనేవి పొందుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా తమ రంగాలలో అనుకూల ఫలితాలే పొందగలుగుతారు. మరియు హార్డ్ వర్క్ తోటి పనులు చేసి మెప్పును కూడా పొందుతారు. అధికారుల మన్ననలు కూడా అందుకోగలుగుతారు. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం అనేది చేకూరబోతుంది. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలను పఠించడం వలన శ్రేయస్కరమైన ఫలితాలను అందుకోవడం జరుగుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం చేకూరడం జరుగుతుంది. శుభ ఫలితాలే ఖచ్చితంగా కలుగుతాయి. విజయాన్ని అందుకోగలుగుతారు. పరపతికి భంగం కలిగించేటటువంటి పనులు మాత్రం ఈరోజు చేయకండి. ఈ రోజు రాశివారికి చెప్పదగినటువంటి సూచన. ఈ రోజు రాశుల్లో మాత్రం ఎక్కువగా మెలకువలు ప్రదర్శించడం కూడా మనకి సాధ్యం అనేది అవుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి చాలా ప్రయోజనం అనేది కూడా లభిస్తుంది. మీకు ఎటువంటి నష్టం అనేది కలగకుండా చూసుకోవాలి. ఈ రోజు రాశులు మాత్రం అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తులతోటి కలిసి మంచి ప్రవర్తన, మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఈ రోజు ఏ పని చేసినా కూడా శుభమే కలగబోతుంది. అన్నింటా విజయం వరుస్తుంది. అన్ని కూడా శుభ ఫలితాలు అనేవి కలగబోతున్నాయి. ఇక వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగస్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం అనేది ఈ రోజు సాఫీగా నడిచిపోతుంది. ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. మరి ఇష్టమైనటువంటి వ్యక్తితోటి సమయం గడిపే అవకాశం కూడా ఈ రోజు లభిస్తుంది. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా ఉద్యోగాలు లేని వారికి కూడా ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏ పని చేసినా కూడా విజయం ఖచ్చితంగా సాధిస్తారు.
సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం అనేది చేయాలి. గతంలో నిలిచిపోయిన డబ్బులు ఈ రోజు మీకు వసూలు అవుతాయి. మరియు ఈ రోజు పనులు చేస్తున్న వారికి అయితే శుభప్రదమైన రోజుగా ఉన్నది. వారి పని తగ్గ ఫలితం ఖచ్చితంగా అందుకోబోతున్నారు. అయితే సోమరితనం కలిగిన వ్యక్తులను అయితే ఈ రోజు మీరు దూరంగా ఉంచాలి. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఈ రోజు వ్యాపారాన్ని విస్తరించాలనేటటువంటి ఆలోచనలో కూడా ఉంటారు. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలే మరి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి అన్ని పనులు సజావుగా ఎలాగానే కనిపిస్తూ ఉన్నది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయడంతో పాటు జీవితంలో ఎదురయ్యే అన్ని మార్పులను కూడా మరి ఈ రోజు స్వీకరిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలిగి డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. చింతించవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. మరియు ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక మరి లక్కీ సంఖ్య 10, లక్కీ కలర్ మరి కాంస్య. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.